కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు ప్రత్యేకంగా ఓ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఏ దర్శకుడికి రాని భిన్నమైన ఐడియాలతో సినిమాను తెరకెక్కించడంలో ఎప్పుడు ముందుండే ఉపేంద్ర ఇప్పటి వరకు పలు విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే చాలా కాలం పాటు మెగాఫోన్ కు దూరంగా ఉన్న ఉపేంద్ర సుమారు 10 ఏళ్ల తర్వాత నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ యుఐ. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఉపేంద్ర, రేష్మి హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేశారు. మరి విడుదలకు ముందే మంచి టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. విభిన్న కథాంశాలతో సినిమాను తెరకెక్కించే ఉపేంద్ర ఈ యుఐ చిత్రాన్ని కూడా అదే కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. పగలు రాత్రి సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో ఈ మూవీ ఉంటుంది. ఇక ఇందులో 2040లో ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయాలను ఉపేంద్ర సటైరికల్ విధానంలో చూపించారు. హీరోగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. తనదైన టేకింగ్ తో మళ్లీ పాత ఉపేంద్రను గుర్తు చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సైకో లవ్ ట్రాక్ వింటేజ్ ఉపేంద్రను గుర్తు చేస్తుంది. ఇక సినిమా కాన్సెప్ట్ వైవిధ్యంగా తెరకెక్కించారు. ప్రతిదీ ఓ కారణంతోనే జరుగుతుందని ఈ సినిమా ద్వారా ఉపేంద్ర చెప్పారు. ఇక ఇది సినిమా కాదని, మనిషి ఆలోచనలకు ప్రతిరూపమని కొందరు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయపడుతున్నారు. సమాజంపై ఉపేంద్ర తీసిన సటైరికల్ మూవీ అని అంటున్నారు. ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్ ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు కూడా తెరకెక్కించని రీతిలో ఉపేంద్ర తీశారు. సినిమా అంతా ఒక ఎత్తైతే క్లైమాక్స్ మరో ఎత్తని చెప్పాలి. సినిమాకు 2 క్లైమాక్స్లు పెట్టాలనే అద్భుతమైన ఆలోచనతో ఆకట్టుకున్నారు. మొత్తం మీద సినిమాకు అన్నీ తానే నడిపించారు ఉపేంద్ర. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను తనదైన శైలిలో చూపించారు. మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుంచి బయటికి వెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు సవాలు విసరడం ఉపేంద్రకి మాత్రమే దక్కింది. మొత్తం మీద చెప్పాలంటే యుఐ పక్కాగా వీక్షించే మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత దర్శకత్వం వహించిన ఉపేంద్ర యుఐ మూవీలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ట్రైలర్ కాన్సెప్ట్ తోనే సినిమా పైన అంచనాలు పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరిగాయి. కన్నడ సినీ చరిత్రలో ఏ సినిమాకు రానంత బుకింగ్స్ ను యుఐ మూవీ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఆన్లైన్ లో ఏకంగా 75,000 టికెట్స్ అమ్ముడుపోయి రికార్డ్ ని సెట్ చేసింది. మొత్తానికి యుఐ మూవీతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా మరోసారి ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు.